హలో అండి అందరికీ వెల్కమ్ టు లైఫ్ విత్ సుహి. నేను వినాయక చవితి రోజు మా ఇంట్లో పిండితోటి వినాయకుడిని చేశాను. అది నేను ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేశానో మీకు కూడా చూపిస్తాను రండి. ఫస్ట్ 1 కప్ ఆఫ్ మైదా పిండి తీసుకున్నాను. అలాగే అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అండ్ 1 కప్ ఆఫ్ పసుపు తీసుకుంటున్నాను. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకొని కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. దీన్ని మొత్తము కలుపుకొని ఒక 15 మినిట్స్ పాటు పక్కకు ఉంచేసేయాలి. అప్పుడు పిండి మంచిగా నాని మనకి ఈజీగా మోల్డ్ అవుతుంది. ఒక 15 మినిట్స్ తర్వాత తీసి దాన్ని మంచిగా నీట్ చేసుకోవాలి. అలా చేసుకొని మనం డిఫరెంట్ సైజెస్లో చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసి పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ చేతులకి 2, కాళ్ళకి 2 బాల్స్, స్టమక్ పార్ట్కి ఒక పెద్ద బాల్ అలా తయారు చేసుకుంటున్నాను. ఇక్కడ నేను టూత్ పిక్స్ యూస్ చేస్తున్నాను. అలాగే ఐస్కి నా దగ్గర మిరియాలు లేవు కాబట్టి నేను లవంగాయలు యూస్ చేశాను. నేను ఇలా ఇంట్లో ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైం. నాకు చాలా బాగా అనిపించింది. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.